ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న అజిత్ అగార్కర్ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించాడు. గాయంతో బాధపడుతున్న బుమ్రా ఫిట్నెస్ అప్డేట్ కోసం వేచి చూస్తున్నామని తెలిపాడు. ఫిట్నెస్ సాధించకపోతే ఇంగ్లాండ్తో తొలి 2 వన్డేలకు బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఆడతాడని పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తాడని స్పష్టం చేశాడు. దేశవాళీ క్రికెట్ లో కరుణ్ నాయర్ నిలకడగా రాణిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో అతనికి చోటు లేదని అజిత్ అగార్కర్ తెలిపాడు. అద్భుత ప్రదర్శనతో అతను తమ దృష్టిని ఆకర్షించాడని, ఎవరైనా గాయపడితే అతని పేరుని పరిశీలిస్తామని చెప్పాడు. అందరూ ఊహించినట్లుగానే జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మహమ్మద్ సిరాజ్ మినహా సీనియర్ ఆటగాళ్లందరికీ అవకాశం దక్కగా కుర్రాలకు మాత్రం మరోసారి నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన మహమ్మద్ సిరాజ్ పై వేటు పడింది. అతని స్థానంలో హర్షదీప్ సింగ్ కు అవకాశం కల్పించారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి రిజర్వ్ ప్లేయర్ గా అవకాశం దక్కింది. అతనితో పాటు ఆవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి ట్రావెలింగ్ రిజర్వ్ లో ఉన్నారు. సంజు శాంసన్ కు మరోసారి నిరాశ మిగిలింది. స్పిన్ ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సిరాజ్ కు జట్టులో అవకాశం లేదని తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కి, ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకటే జట్టుని ఎంపిక చేశారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జాస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్. ఛాంపియన్ ట్రోఫీకి రిజర్వ్ ప్లేయర్ గా నితీష్ కుమార్ రెడ్డి, ఆవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి ఉండగా ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కి రిజర్వ్ ప్లేయర్ గా హర్షిత్ రాణాను ఎంపిక చేశారు.